హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పుద్దు బ్లాగ్స్ తెలుగు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు అయితే ఎంతో టేస్టీగా ఉండే బటర్ పన్నీర్ అయితే చేసుకుంటాం రండి. ఇక్కడ అయితే నేను ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లము, ఇంకా సాజీరా, ఇవి ఓల్డ్ గరం మసాలా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇట్లా ఫ్రై చేసుకొని అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇది కొంచెం చల్లారనివ్వాలి. ఇవి చల్లారినాకైతే మనం అయితే మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడైతే దానికన్నా ముందు ఇక్కడైతే ఒక ప్యాన్ అయితే పెట్టుకున్న, దాంట్లోకి అయితే నేను బటర్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా కొంచెం చల్లారినాయి. అప్పుడైతే మిక్సీ చేసేయాలి. తర్వాత ఇక పన్నీర్ కూడా సన్నగా కట్ చేసుకున్నాను. అవి కట్ చేసుకున్నాక ఇక్కడ బటర్ అయితే ఆల్రెడీ మొత్తం కరిగిపోయింది. ముందుగా రెడీ చేసిన పేస్ట్ను అయితే దాంట్లోకి వేసేయాలి. తర్వాత ఇదైతే కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఈ ఫ్రై అయినప్పుడు అయితే పైకి అయితే తుల్లుతుంది. బాగానే మూత పెట్టుకుంటూ చేసుకోవాలి నిదానంగా. తర్వాత దాంట్లోకి అయితే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. నేను ఫ్రై చేసినప్పుడు కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసిన కాబట్టి చూసుకొని రెండు ఈక్వల్గా అయ్యేటట్టు వేసుకోండి. తర్వాత కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఇది బటర్తో చేయడం వల్ల కర్రీ అయితే చాలా టేస్టీగా వస్తుంది. దీంతోపాటు దీన్ని మనము సన్నగా అవ్వడానికి కూడా ఈ కర్రీ తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను కస్తూరి మేతి కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. చూసారా? ఇప్పుడైతే అది ఫ్రై అవుతుంటే మనకి బటర్ అంతా కూడా పైకి అయితే వచ్చేస్తుంది. ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్, నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇక్కడైతే చూసారా, దాని తర్వాత కొంచెం కారం అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కారం చూసుకొని అయితే యాడ్ చేసుకోండి. దీనికి ఇంకా కావాలంటే కొంచెం కలర్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కలర్ ఏం యాడ్ చేసుకోలేదు. తర్వాత కొంచెం పెరుగు, దాని తర్వాత తేనె కూడా యాడ్ చేసుకుంటున్నాను చూడండి. తర్వాత ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవాలి. డైట్ చేసే వాళ్ళైతే ఈ కర్రీ అయితే చాలా ఈజీగానే తీసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో తేనె అయితే యాడ్ చేసాము, పన్నీర్ కూడా చాలా ప్రోటీన్ అయితే దీంట్లో ఉంటుంది. చూడండి, ఇట్లా ఫ్రై అయినాక అయితే మనము ఆల్రెడీ పన్నీర్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి కూడా దీంట్లోకి ఇట్లా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ చూస్తుంటేనే నోరు అయితే ఊడిపోతుంది కదా. మీరు కూడా తప్పకుండా ఈ కర్రీని అయితే రెడీ చేసి మీ ఇంటి వాళ్ళకి అయితే సర్వ్ చేయండి. పన్నీర్ వేసుకున్నాక ఇట్లా ఫ్రై చేసుకోవడం. ఒక 2 మినిట్స్ అయినాక అంతే, ఎంతో టేస్టీగా ఉండే బటర్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది.